నెల మొదటి వారంలో సెప్టెంబర్ 5న పాన్ ఇండియా చిత్రంగా థియేటర్లకు వచ్చి మిశ్రమ స్పందనను దక్కించుకుని ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిన తమిళ సినిమా మదరాసి. మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్, రుక్మిణి జంటగా నటించారు. యాక్షన్, మాస్ ఎంటర్టైన్మెంట్ జానర్లో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు నెల కూడా తిరగకుండానే డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చేస్తోంది. కథ విషయానికొస్తే ఉత్తర భారతదేశం నుంచి తమిళనాడులోకి అక్రమ ఆయుధాలను రవాణా చేయాలనుకునే సిండికేట్ను అడ్డుకోవడమే కథ. ఈ మిషన్లో అనుకోకుండా రఘురామ్ అనే వ్యక్తి చేరడం, ఆపై దశాబ్దానికి పైగా అతనికి ఉన్న మానసిక సమస్య, ప్రేమికురాలు మాలతి సైతం ఇందులో చిక్కుకోవడం, ఆ తర్వాతి పరిస్థితులు ఎలా మలుపు తిప్పాయి, రఘుకు ఉన్న మానసిక సమస్య ఏమిటి, దాని ద్వారా ఎన్ఐఏ అధికారులు ఎలా లబ్ధి పొందారు, విలన్స్ ఉచ్చులో చిక్కుకున్న మాలతి అందులోంచి ప్రాణాలతో బయటపడిందా అనేది సినిమా కథ. కాస్త లాజిక్లకు దూరంగా అంతా రొటీన్ కథాంశంతో ఎలాంటి కొత్తదనం లేకుండా సినిమా సాగడంతో తెలుగునాట అంత ఆదరణ దక్కలేదు. తమిళంలో ఓ మోస్తరుగా పర్వాలేదనిపించుకుంది. ప్రతినాయకులు విద్యుత్ జమాల్, షబీర్ తెరపై స్టైలిష్గా కనిపించారు. శివకార్తికేయన్, రుక్మిణి వసంత్ తమ నటనతో ఈ సినిమాను కాస్తంత నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ సినిమా అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవనుంది. థియేటర్లో మిస్ అయిన వారు, మురుగదాస్, శివకార్తికేయన్ ఫ్యాన్స్ ఒక్కసారి సినిమాను చూసేయొచ్చు.